ఢిల్లీ బార్డర్లలో రైతన్నల లొల్లి ఒక తీరుగా నడుస్తుంది. మొన్న అట్లిట్లా చేసి పట్నంలో కాలు పెడదామని చూసిర్రు గాని ఢిల్లీ పోలీసోళ్ళు ఆగబట్టిర్రు. పోలీసోళ్లకు రైతన్నలకు నడుమ లడాయి జోరుగా నడిచింది. మస్తు మందికి దెబ్బలు కూడా తాకినాయి. ఇప్పుడు మళ్ళోసారి పంచాయతీకి పోయిర్రు రైతన్నలు. సర్కారోళ్ళు మా డిమాండ్లను తీరుస్తారా లేదా అని అన్నదాతలు గట్టినే పోరాటం చేస్తుర్రు. గా పంచాయతీ ఎక్కడ దాకా వచ్చిందో ఏమైందో చూద్దాం పారు. రైతన్నల లొల్లితోని రాజధాని రగరగ రగులుతాంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇయ్యాలే, అప్పులు మాఫీ చేయాలి, రైతులకు రైతు కూలీలకు పెన్షన్లు ఇయ్యాలి, కరెంటు ఛార్జీలు పెంచొద్దు, భూములు తీసుకునే చట్టంలో మార్పులు చేయాలి. 2021లో లొల్లులైనప్పుడు విడిచిన రైతన్నల కుటుంబాలకు పరిహారం ఇయ్యాలి. ఇక గిసొంటి డిమాండ్లన్నీ ఎమ్మటే నెరవేర్చాలి అని ఢిల్లీ బాట పట్టిండ్రు పంజాబ్ రైతన్నలు. బార్డర్ల టెంట్ వేసుకొని కూకున్నారు. అయితే మొన్నోసారి లొల్లి గట్టిగానే చేద్దామని చూస్తే పోలీసోళ్ళు లాఠీలకు పని చెప్పిండ్రు. సరే మళ్ళోసారి చర్చలకు పిలుస్తారు కావచ్చని ఎదురు చూసినా అటు సర్కారోళ్ళ దిక్కు నుంచి ఏ ముచ్చట రాలేదట. అందుకే ఆయితారం మళ్ళోసారి ఢిల్లీకి సూటి పెట్టిండ్రు. రైతులు వస్తున్నారని ముందుగానే పోలీసులు పటాలం అంతేసుకొని పోయి బందోబస్తుగా బార్డర్లో నిల్చున్నారు. హర్యానా పోలీసోళ్ళు అయితే రైతన్నల మీదికి కండ్లల్లా మంటలేసే గ్యాస్ ఇడిచి పెట్టిండ్రు. లాఠీలతోని గెదిమిండ్రు. సిమెంట్ దిమ్మెలు ఇనుప కంచెలు గట్టిగానే వేసిండ్రు. రెండు దిక్కులోళ్ళ నడమ లడాయి గట్టిగా నడిచింది. అయితే చర్చలకు పోయేటోళ్ళు ఏదో తోడే మంది పోవాలే గాని గ్రూపులు గట్టి ఎక్కువ మంది ఢిల్లీలో వచ్చి లొల్లులు చేయనికి చూస్తాండ్రు. అందుకే అడ్డుకుంటా అన్నాం అంటున్నారట పోలీసోళ్ళు. హర్యానా పంజాబ్ పోలీసోళ్ళు కలిసి కట్టుగా అడ్డం పడుతున్నారు. ఏ లొల్లి చెయ్యము, ఢిల్లీలో ప్రశాంతంగా నిరసన తెలుపుతాం అంటున్నారు రైతన్నలు. అయినా సుత ఎవ్వాలని ఇడిచిపెడతలేరు పోలీసోళ్ళు. రైతులు ఏడికైతే ఆడికని కానా పీనా సోనా అక్కన్నే బార్డర్లనే మకాం పెట్టిండ్రు. మరిగా ఇంకెన్నొద్దులు నడుస్తుందో ఏమో లడాయి.